హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్ హాయ్. ఇప్పుడు మనం చేసుకుందాం బ్రేక్ఫాస్ట్కి. చక్కగా బ్రెడ్ తీసుకున్నాము. బ్రెడ్ స్లైస్ తీసేసుకున్నాం కదా. అలాగే కారం పొడి, కారం కాకుండా మనం కారం పొడిని ఫ్రెష్గా చేసుకుంటాం కదా అన్నంలోకి, అది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ ఇంట్లోనే ఏమన్నా అల్లం పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు కొంచెం. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమైనా నానబెట్టి ఉంటే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి, నిమ్మకాయ వేసుకోవాలి, అల్లం పీసెస్ కూడా వేసుకోవచ్చు. మనం చక్కగా ఇవన్నీ కలిపాను. బ్రెడ్ టోస్టింగ్ చేసేద్దామా. చూసినాం కదా, ఆల్రెడీ నేను ఒక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. అదేంటనుకుంటున్నారా? క్యారెట్ పీసెస్, టమాటా పీసెస్, నెక్స్ట్ మనకి ఆనియన్స్ వేసాం, ఇంకా ఒకటి పచ్చిమిర్చి వేసాం. ఇందులో మనకి వెజిటేబుల్ క్యారెట్ వచ్చింది, చిక్కుడుకాయ వచ్చింది, టమాటా వచ్చింది. ఇలాగా కర్రీ ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసాం కాబట్టి ఆ రోస్ట్లో వేయాల్సింది. కర్రీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెజిటేబుల్ బ్రెడ్ రోస్ట్ అయితే రెడీ చేసుకున్నాము. మరి చూస్తాగా ఫ్రెండ్స్, వెజిటేబుల్ బ్రెడ్ రోస్టింగ్ ఫస్ట్ స్టవ్ వెలిగించాము. అలాగే మనం చక్కగా ఒక పాన్ని పెట్టాం. ఆయిల్ లేకుండా చక్కగా మనం ఇవన్నీ రోస్ట్ చేసేసుకున్నాం. ఫస్ట్ ఒక 4 తీసుకుందాం. మనం దీన్ని వితౌట్ ఆయిల్ రోస్టింగ్ చేసేద్దాం. ఫస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం. చూస్తున్నాగా ఫ్రెండ్స్, చక్కగా 4 బ్రెడ్ పీసెస్ రోస్టింగ్ చేసేస్తాం మనం ఆయిల్ వేయకుండానే. అలాగే ఆనియన్ పీసెస్, చక్కగా గ్రీన్ చిల్లీ తీసుకున్నాం పీసెస్, అల్లం పీసెస్ తీసుకున్నాము. అలాగే చూస్తున్నాం కదా, వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి సిద్ధం పెట్టుకున్నాము. మన ఇంట్లో కూర వండుకుంటాం కదా, అలాగే కూర తీసి పక్కకు పెట్టుకుని పిల్లలకు ఇలా చేసి ఇవ్వచ్చు. రోజు మీరు లెమన్ పిండుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ తినొచ్చు ఒకటి మార్నింగ్ టిఫిన్కి. అలాగే బాదం ఒక 5-6 పెట్టచ్చు పిల్లలకి రోజుని. ప్లస్ మన ఇంట్లో కారం పొడి ఉంటుంది కదా, స్పెషల్గా కారం పొడి చేసుకుంటాం కదా శీతాకాలం, అది కూడా వేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉన్న ఆవకాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, అల్లం పచ్చడి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం బ్రెడ్ రోస్టింగ్ అయితే ప్రిపేర్ చేసేద్దామా. మరి మన బేసిక్కి చక్కగా ఈ పచ్చడి ఫస్ట్ మనం పెట్టుకొని మొత్తం అంతా సాఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం పొడి వేద్దాము, లేదంటే మిరియాల పొడి వేసుకోవచ్చు ఇంట్లో ఉంటేనే. కొంచెం ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం పీసెస్. మనం ఫస్ట్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేద్దాం. చూస్తున్నాం కదా, ఈ బ్రెడ్తో మనం దీన్ని ప్రెస్ చేసేద్దాం. ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకుందాం మనం. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా తీసుకోవచ్చు. అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటే హై ప్రోటీన్ కదా, బ్రెడ్ కూడా ప్రోటీనే. మనం చక్కగా వెజిటేబుల్ కర్రీతో చక్కగా బ్రెడ్తో ఈవినింగ్ స్నాక్ అయినా చేసుకోవచ్చు, మార్నింగ్ కూడా తీసుకోవచ్చు. మనం ఇలా ఇంట్లో మనం మాత్రం సాస్ అవన్నీ వాడకుండా ఇంట్లో ఉన్నట్లతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది.